వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా యాక్చువల్గా ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినటువంటి పేరెంట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ట్రై చేశాను. సరే, ఈ పాయింట్ మనం మిగతా వాళ్ళకు కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది. ఏంటంటే, సరే కాలేజీలో అదే కోచింగ్ సెంటర్స్ లేకపోతే ఇంటర్మీడియట్లో చదువుతున్నారు కదా మా పిల్లలు. అసలు వీళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎందుకు సరిగా చదవలేకపోతున్నారు, లేకపోతే అసలు ఇంటర్మీడియట్లో కోచింగ్కి కాలేజీలో ఉన్న స్టడీకి ఉన్నటువంటి డిఫరెన్స్ కొంచెం లోతుగా మీరు విశ్లేషించాలి అన్న పాయింట్. ఇట్స్ ఏ డెఫినెట్గా వ్యాలిడ్ పాయింట్ అండి ఇది. అంటే ఒక విద్యార్థి హై స్కూల్లో ఉన్నప్పుడు విత్ కోచింగ్, ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జనరల్గా కోచింగ్ సిస్టమ్ ఉంటుందండి ఇండియాలో. 11th 12thలో తీసుకున్నట్లయితే ఏదో ఒక ఎగ్జామ్ జేఈఆ నీటా లేకపోతే ఏదో డిజైనర్ లా కోర్సా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అబ్రాడ్ ఎగ్జామ్సా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ చదువుతున్నాడు. వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏదైనా యూజీ స్టడీస్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్ ఉండడం వల్ల, డిఫరెంట్ కొత్త విధానాలు రావడం వల్ల కొంతమంది బాగా షైన్ అవ్వగలుగుతున్నారు, కొంతమంది షైన్ అవ్వలేకపోతున్నారు. దాంట్లో ఉన్న రీజన్స్ని మనం అనాలిసిస్ చేసినట్లయితే చాలా పాయింట్స్ ఉంటాయి. బట్ వీళ్ళ వరకు ఒక 10-15 పాయింట్ల వరకు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం చేస్తారంటేనండి, వీళ్ళు ఈ 11th 12thలో చదివినప్పుడు జేఈ కానీ ఇలాంటి నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలిమినేషన్ ప్రాసెస్కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇట్స్ ఎ ట్రైనింగ్. మనం ఆ ట్రైన్డ్ స్టూడెంట్స్ కిందే మనం వీళ్ళకి చెప్పొచ్చండి. అంటే ఒక పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్లో మనకి వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఎలిమినేషన్ టెక్నిక్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఎట్లా ఎలిమినేట్ చేయాలి ఏంటి అన్న దాని మీద ఎక్కువగా వీళ్ళకి ఫోకస్ అనేది ఉంటుంది. ఆ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. అట్లాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయండి కోచింగ్స్లో 11th 12thలో. ఇక్కడ అంటే మీరు అనొచ్చు, అదేంటి సార్ ఇవి కాలేజీలో ఉండవా అంటే, కాలేజీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి కానీ ఇట్స్ నాట్ ఏ మేజర్ క్రైటీరియా. ఎందుకంటే చాలా టఫ్ ప్రాబ్లమ్స్ని తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ని రిపీటెడ్గా ఒకే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని, ఒకే కాన్సెప్ట్స్ని మల్టిపుల్గా ఇస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఒకే దాని మీద ఎక్కువగా స్టడీ చేస్తూ ఈ సాల్వింగ్ స్కిల్స్ని బాగా పెంచుతారండి కోచింగ్స్లో. కాలేజీకి వచ్చేటప్పటికి మ్యాక్సిమం అంతా థియరీ బేస్డ్ ఉంటుంది. అంటే ప్రొఫిషియన్సీ ఏదైతే మీకు ఉంటుందో ఫండమెంటల్స్ మీద, బేసిక్స్ మీద, కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఉంటుందండి థియరీ. అంటే ఫండమెంటల్స్ ఇక్కడ అక్కర్లేదంటే ఇక్కడ కావాలి, ఇక్కడ ఫండమెంటల్స్ కావాలి. బట్ ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇట్స్ డిఫరెంట్ స్కిల్ సెట్. ఇట్స్ ట్రైన్డ్, ఒక ప్యాటర్న్ ఉంటుంది దీనికి, ఇట్స్ ఆర్గనైజ్డ్. వేరే కాలేజీకి వచ్చేటప్పటికి ఏంటంటే డెరివేషన్స్ థియరీతో పాటుగా ఫండమెంటల్స్ దానికి సంబంధించి చెప్పి ఇక ప్రొఫెసర్ ఇంక చెప్పడండి, అయిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి, అవి డిస్కస్ కూడా ఎక్కువ చేయరు అసలు కాలేజీల్లో. ఈ టాప్ కాలేజీల్లో అయితే అసలు చేయరండి. ఈవెన్ ఎవరైతే మీరు వరల్డ్లో ఉన్న టాప్ కాలేజీకి వెళ్తారో, ఈవెన్ ఇండియాలో కూడా కొంచెం ప్రీమియర్ కాలేజెస్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లమ్ చెప్పడం, చేయించడం అన్న సిస్టమ్ ఉండదండి అసలు. ఇన్ఫ్యాక్ట్ అంత అవసరం కూడా లేదు. కోచింగ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటేనండి, చాలా ఎక్కువ టైము 3 సబ్జెక్టులు చదువుతారు, లేకపోతే 4. ఏదో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయో, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీయో, లేకపోతే ఏదైనా ఐపీ మ్యాట్ అయితే ఏదైనా ఇంగ్లీషో, లేకపోతేనేమో న్యూమరికల్ ఎబిలిటీయో, క్లాట్ అయితే ఒకటి. ఇట్లా చాలా లిమిటెడ్గా, అంటే సిలబస్ లిమిటెడ్ అన్న పదం నేను వాడను కానీ తక్కువ సబ్జెక్టులని ఎక్కువ డ్యూరేషను ఎక్కువ సార్లు చదువుతారు. ఎక్కువ సార్లు అన్నది అండర్లైన్ చేసుకోవాలండి. ట్రైనింగ్ పర్ఫెక్షనిస్ట్ అవ్వడానికి మోర్ ప్రాక్టీస్ చేస్తూ టైం మేనేజ్మెంట్ విత్ ఇన్ ద టైంలో చేయాలి. కాబట్టి ఆ యొక్క స్పీడు, యాక్యురసీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరగాలి. కాబట్టి 20 సార్లు 10 సార్లు ఒకే చాప్టర్ని చదువుతూ ఉంటారు. 3 సబ్జెక్టులని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా చదువుతారు. 8th 9thలో స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే జేఈ లెట్ ఎగ్జామ్ 5 ఏళ్ళు చదువుతారు. కాలేజీకి వచ్చిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దయచేసి మీ పిల్లలకు కూడా చెప్పండి, ఒకవేళ పేరెంట్స్ విన్నట్లయితే.
సెమిస్టర్ సంవత్సరానికి 2 సెమిస్టర్లు ఉంటే మనకు భారతదేశంలో కొన్ని దేశాల్లో కొన్ని కాలేజీల్లో 3 టర్మ్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు కాల్టెక్కి వెళ్తే 3 టర్మ్స్ ఉంటాయండి, 2 టర్మ్స్ కాదు, అంటే 3 సెమిస్టర్ల కింద లెక్క. ఇంకా కొన్ని కాలేజీలో అలా 3 టర్మ్ సిస్టమ్ కూడా ఉంటుందండి. కాలేజీలో ఒక సెమిస్టర్ అంటే అప్రాక్సిమేట్గా 14 వారాలు 12 వారాలు వేసుకోండి, ఇంకా హాలిడేస్ ఎగ్జామ్స్ టైం అని తీసేస్తే. అంటే ఒక 3 to 4 months, 100 రోజులండి. ఇంకా మీకు బాగా గుర్తుపెట్టాలంటే 100 రోజుల్లో ఎన్ని సబ్జెక్టులు చదవాలి అంటే 4, 5, 6 కాలేజీ బట్టి కోర్స్ బట్టి 4 నుంచి 6 సబ్జెక్టులు చదవాలండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఈడేమో మనం 3 సబ్జెక్టులు అంటే డెప్త్ ఉంటుంది, అది వేరే విషయం, పక్కన పెడదాం. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుతాం. ఒక్క 100 రోజుల్లో 4 సబ్జెక్టులు కానీ 3 కానీ 3 ఉండవాలనుకోండి, 4, 5, 6, 7 కూడా ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ది కాలేజ్. అందుగురించే ఇక్కడ సబ్జెక్ట్లో డెప్త్ వెళ్ళడానికి టైం సరిపోదు. అలాగే చదివినప్పుడు మొత్తాన్ని చదవడానికి టైం సరిపోదు. కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దయచేసి పిల్లలకు చెప్పండి, పేరెంట్స్ వింటే, టీచర్ ఏ సీక్వెన్స్లో అయితే పాఠాలు చెప్తాడో, ఏ సిలబస్ అయితే మనకి ఉంటుందో, ఆ సిలబస్ని టీచర్ చెప్పిన సీక్వెన్స్ని మీరు ఫాలో అయినట్లయితే ఆ 100 రోజుల్లో ఆ సిలబస్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 100 రోజులు కూడా సమానంగా ఈక్వల్గా ఒకే రకంగా మీరు చూసినప్పుడు మాత్రమే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఫండమెంటల్స్ గ్రిప్ వస్తుంది తప్ప 100 రోజుల్లో 90 రోజులు ఎగ్గొట్టేసి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి ఖాళీగా అటు ఇటు గంతులేసి లాస్ట్ 10 రోజుల్లో పీపీటీలు చదివి ఎగ్జామ్స్ రాసి కల్చర్ రావడం మనకు ఉన్నటువంటి బ్యాడ్ లక్. అసలు ఉండడమే 100 రోజులు. ఈ 100 రోజుల్లో 6 సబ్జెక్టులు ఎలా చదవాలి? అసలు సిలబస్ చూస్తే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటారు, లీనియర్ ఆల్జీబ్రా అని చెప్తాడు, మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ అని చెప్తారు, లేకపోతే ఒక C++ లాంగ్వేజ్ అని చెప్తాడు. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని పెద్ద ఇంతంత లావు పుస్తకాలు ఉంటాయి కదా, ఈవెన్ మీరు అమెజాన్లో కానీ టెక్స్ట్ బుక్ల్లో కానీ బుక్ స్టాల్లో కూడా చూడండి దయచేసి, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. అంత సబ్జెక్ట్ని మొత్తం నేర్చుకోమని కాదు నా ఉద్దేశం. 100 రోజుల్లో ఆ ఒక్క సబ్జెక్టే నేర్చుకుంటాడంటే కాదు. ఇలాంటి సబ్జెక్టులు ఆల్మోస్ట్ మీకు 5 నుంచి 6 సబ్జెక్టులు నేర్చుకోవాలి. అందుగురించే చాలామంది విద్యార్థులు ఆ 100 రోజులు చదివినా కూడా డెప్త్ నేర్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి వీలున్నంత వరకు కూడా అన్ని రోజులు సమానంగా చదివినా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి, ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి కానీ ఎక్కువసార్లు రిపీటెడ్గా మనం ప్లాన్ చేయడానికి కానీ అవకాశం కాలేజీలో ఉండదు. అదికే కోచింగ్ సెంటర్లో ఉంటుంది. కాబట్టి కోచింగ్ సెంటర్లో ట్రైన్ అయినటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్ ఇక్కడ కానీ అవలంబించినట్లయితే చాలా ఇబ్బంది పడతారో. ఇది బాయిలర్ కోడి, ఇది నాటు కోడి. ఇంకా చెప్పాలంటే మీకు ఇట్స్ ట్రైన్డ్, సిస్టమేటిక్గా ట్రైన్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు అనొచ్చు, సరే మరి కాలేజీలో మరి ఇన్ని సబ్జెక్టులు ఏంటి అని. బట్ ఎందుకంటేనండి, ఒక గ్రాడ్యుయేషన్ మీరు రావాలి అన్నట్లయితే ఒక 4 years మీరు చదివినట్లయితే, లాజికల్గా అర్థం చేసుకోండి, ఒక్కొక్క సెమిస్టర్లో యావరేజ్గా 5 సబ్జెక్టులు ఉన్నట్లయితే సంవత్సరానికి 10 సబ్జెక్టులు తీసుకున్నట్లయితే, సరే ఫైనల్లో ప్రాజెక్ట్ ఉంటుంది, ఎలా చూసుకున్నా కూడా ఒక 25 నుంచి 30 సబ్జెక్టుల వరకు మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది డిగ్రీ అండ్ కాలేజ్. 25 నుంచి 30 సబ్జెక్టులు 4 సంవత్సరాల్లో చదవాలి. ఒక్కసారి ఆలోచించేయండి దయచేసి. 3 సబ్జెక్టులు 4 ఏళ్ళు చదువుతున్నాం మనం చెయ్యి. అంటే ఈ సబ్జెక్టులని చదివేటప్పుడు ప్లానింగ్ చాలా అవసరం. అంటే ఈ 3 సబ్జెక్టులకి ప్లానింగ్ అవసరం లేదా అంటే చిన్న మిస్టేక్లు జరిగిన ప్లానింగ్ మీకు లేకపోయినా టీచర్ ప్లానింగ్ చేస్తాడు ఇక్కడ. అంటే ఇట్ ఈజ్ కాల్డ్ ఆర్గనైజ్డ్ స్టడీ. కోచింగ్ అనేది, కాలేజ్ అనేది ఇట్స్ నాన్ ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, యూ కెన్ సే అన్ఆర్గనైజ్డ్ స్టడీ. కోచింగ్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రిపరేషన్, టార్గెట్ ఆఫ్ ది ప్రిపరేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. నేను 2026లో జేఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, నేను 2027లో జేఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలనేది క్లారిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ క్లాస్లో ఉన్న 100 మంది ఒకే పని చేస్తారు. ఆ ఒకే పని ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చేస్తాడు. టీచర్కి కన్ఫ్యూజన్ ఉండదు, స్టూడెంట్కి కన్ఫ్యూజన్ ఉండదు, ఒకే పని చేస్తాడు. కాలేజీలో అసలు ఆబ్జెక్ట్ ఉండదు, టార్గెట్ ఉండదు, దేంట్లో సెటిల్ అవ్వాలో ఎవరికీ తెలియదు. అందుగురించే క్లాసులో 50 మంది ఉంటే 50 మంది 50 రకాలుగా ఆలోచన చేసి అవకాశం ఉన్నటువంటి, అది అట్మాస్ఫియర్ అనుకుంటారో, ఆపర్చునిటీ అనుకుంటారో, లేదా నెగిటివ్ అనుకుంటారో, అలాంటి పరిస్థితి అయితే మాత్రం కాలేజీలో ఉంటుంది. దీన్ని ఎలా మీరు తీసుకోవాలి అంటే, ఎప్పుడైతే మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుందో, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందో, ఈ పదాలని డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్కి వాడుతున్నాం మనం. అంటే ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్ ఎక్కువ ఉండడాన్ని మీరు చాలామంది పాజిటివ్గా తీసుకుని మన ఇష్టం వచ్చినట్టు గంతులేచ్చు అనుకుంటున్నాం. కాదు. ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్ ఎందుకు ఉంది అంటే, ఒక విద్యార్థి ఎలాంటి కోర్సుకి వెళ్ళాలన్నా, ఎలాంటి ఫీల్డ్కి వెళ్ళాలన్నా, ఎలా సెటిల్ అవ్వాలన్నా, ఎలా
కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా అండర్ గ్రాడ్యుయేషన్ చేసుకుని చదువుతో పాటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫ్రీడమ్ ఫ్లెక్సిబిలిటీ అనే పదాలు ఇక్కడ వస్తాయి. ఫ్రీడమ్ ఫ్లెక్సిబిలిటీ అన్న పదాలు ఇక్కడ కోచింగ్లో రావు. వెరీ క్లియర్. సరే, ఈ ఫ్రీడమ్ ఫ్లెక్సిబిలిటీ మీకు వచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్, ఆపర్చునిటీస్, ఎవెన్యూస్ ఎక్కువ ఉంటాయి. ఆప్షన్స్, ఆపర్చునిటీస్, ఎవెన్యూస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ 50 మంది విద్యార్థులకి 50 రకాలుగా ఆలోచన చేసి శక్తి ఆలోచన చేసుకుని చక్కగా వెళ్ళే అవకాశం ఉంది. చూసారా, ఇది ప్లస్సా మైనస్సా అన్నది మీరు ఆలోచించండి. సరే, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు సరే ఏది బెటరో తెలుసుకోవాలంటే ప్రతిదీ 10 రకాల కూరల్లో ఏ కూర బాగుంది, నేను ఏ కూరకు సంబంధించి బెటర్ ఉందని ఫైనలైజ్ చేయాలి అంటే నేను జడ్జిని అయితే 10 రకాల కూరలో కూడా నేను టేస్ట్ చేసిన తర్వాతే పలానాది బాగుందని డిసైడ్ అవ్వగలం మనం. అలాగే ఎవరైతే అన్ని సబ్జెక్టులు అండర్ గ్రాడ్యుయేషన్లో డీప్గా కాన్సెప్చువల్గా నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ కెరియర్లో ఏది బెస్టో డిసైడ్ చేసుకోగలరు. ఎవరైతే చదవలేదో వాళ్ళకి కెరియర్ కానీ ఏది బెస్టో చెప్పలేరు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి కెరియర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు పిల్లలు. ఈ చెప్పిన సెంటెన్స్లో చాలా డెప్త్ ఉందండి, దయచేసి అర్థం చేసుకోండి స్లోగా. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు పట్టుకోవాలన్నా, ఫ్యూచర్లో ఒకటి కెరియర్ని ప్లాన్ చేయాలన్నా, ఒక ఫీల్డ్లోకి జాబ్లోకి వెళ్ళాలన్నా, ఒక ఏరియాలో నేను రీసెర్చ్ చేయాలన్నా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే ఏది బెటరు అని డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో డెప్త్ వెళ్ళి వీలున్నంత వరకు కూడా అన్ని సబ్జెక్టులకి సంబంధించి అవగాహన తెచ్చుకుంటే అప్పుడు తీసుకున్న డిసిషన్లో లైఫ్లో మీకు తిరుగు లేకుండా ముందుకెళ్తుంది తప్ప సరిగ్గా చదవకుండా ఏ సబ్జెక్టు మీద పూర్తిగా అవగాహన లేకుండా ఎవడో పక్కోడు చెప్పాడని చెప్పి వింటూ ఏదో ఒక డిసిషన్ తీసుకుని ఏదో ఒక కెరీర్ ఆప్షన్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఒక ఏడాది 2 ఏళ్ళు పోయిన తర్వాత నాకు నచ్చలేదని చెప్పి వెనక్కి వచ్చి మనీ ముందుకెళ్ళి మనీ వెనక్కి వచ్చి కన్ఫ్యూజన్ అటువంటి ఏదైతే ఫ్లోటింగ్ ఉంటారో ఆ ఫ్లోటింగ్లో ఉండడం వల్లే ఈ యొక్క యూత్ అంట్రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అదే ఒక విద్యార్థి ఫస్ట్ నుంచి అన్ని సబ్జెక్టులని చదువుతూ మధ్యలో సమ్మర్లో రీసెర్చో లేకపోతే ఇంటర్న్షిప్పో లేకపోతే ఇంకో జాబో ఇంకొకటో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసో ఎక్సో వైఓ జడ్ ఇలాంటివి చేసుకుంటూ కొంత నెట్వర్క్ను పెంచుకుంటూ నలుగురితో పరిచయం పెంచుకోవడం వల్ల అన్ని విషయాల మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత వీలున్నంత వరకు కూడా సెకండ్ ఇయర్ ఎండింగ్లో థర్డ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి మీరు ఒక క్లారిటీ తెచ్చుకుని ఆ వైపుగా ప్రయాణం చేసినట్లయితే మీరు వెనక్కి రావక్కర్లా. సరైన అవగాహన లేకుండా ఎవడో చెప్పాడనో పక్కోడు చేశాడనో లేకపోతే మీరు థర్డ్ ఇయర్లో కానీ డిసిషన్ తీసుకుని నేను ఎంఎస్కి వెళ్తాను లేకపోతే నేను క్యాట్కి వెళ్తాను లేకపోతే నేను ఉద్యోగానికి వెళ్తాను క్యాంపస్కి వెళ్తాను ఇలా రకరకాలుగా సరైన అవగాహన లేకుండా రీసెర్చ్కి వెళ్తానని చెప్పేసి ఎవరైతే వెళుతున్నారో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎవ్వరు కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా లైఫ్ లాంగ్ బాధపడుతూ జాబులు మార్చుకుంటూ కెరియర్ని మార్చుకుంటూ కన్ఫ్యూజన్లో ఫ్లోటింగ్లో ఉండిపోతున్నారు. ముందే కాలేజీలో ఉన్నప్పుడే ఎక్స్ప్లోర్ చేసే అవకాశం హై స్కూల్లో ఉండదు, కాలేజీలో మాత్రమే ఉంటుంది. ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి. సో ఎప్పుడు కూడా లైఫ్ అనేది ఎలా ఉంటుందంటేనండి కోచింగ్ వెళ్ళేటప్పుడు హై స్కూల్కి వెళ్ళేటప్పుడు లైఫ్ అంటే ఏదైతే ఉంటుందో అది కొంచెం కూల్గా అంటే సిస్టమేటిక్గా ఉంటుంది, ఆర్గనైజర్గా ఉంటుంది, టీచర్లు ఉంటారో చెప్తారు, షెడ్యూల్ ఉంటుంది, ఇది చదవాలి, ఇది డౌట్ వస్తే ఇది అంతా పర్ఫెక్ట్ ఉంటుందండి. ఇదంతా కూడా ఇది అంతా స్మూత్గా ఉండదండి, డెఫినెట్గా కొంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ అందరూ ఇదే ఫ్రీడమ్ అనుకుంటారో ఇదే ఫ్లెక్సిబిలిటీ ఉంది, 4 ఏళ్ళు నెక్స్ట్ వచ్చినట్టు నేను ఎంజాయ్ చేస్తాను కాలేజీకి వెళ్ళిన తర్వాత అని చెప్పి అనుకుని ఏదో పీపీటీలు చదువుదామని 100 ఉన్నదే 100 రోజులు 5 సబ్జెక్టులు చదివితే ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 రోజులండి. 20 రోజుల్లో ఒక సబ్జెక్టు చదవడం ఎంత కష్టమో మీరు ఊహకి వదిలేస్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి, అవ్వదు, జరిగే పని కాదు అది. వీలున్నంత వరకు కూడా టైంను వేస్ట్ చేయకుండా ప్రతిరోజును కూడా సమానంగా తీసుకున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే డెఫినెట్గా ఆ విద్యార్థులు అన్నింటికి సంబంధించి పూర్తి అవగాహన కాకపోయినా కనీసం ఎంతో కొంత అవగాహన తెచ్చుకుని ఎగ్జామ్స్ అన్న మంచి మార్కులు తెచ్చుకుని తర్వాత డెసిషన్ తీసుకుని సమ్మర్లో కానీ వేరే చోట కానీ ఏదైనా ప్రాక్టికల్గా కానీ లేకపోతే లెర్నింగ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది తప్ప దాన్నే 10 రోజులు 20 రోజులు చదివి విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ ఎట్టి పరిస్థితులను కాదు. అట్లాగే కోచింగ్లకు జూనియర్ కాలేజీలో హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మెచ్యూరిటీ బాగా తక్కువ ఉంటుంది. మెచ్యూరిటీ ఉండదు కాబట్టి సరైన డిసిషన్ కానీ లేకపోతే సరిగ్గా రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్ని పాజిటివ్ వైపు మళ్ళించి, పాజిటివ్ వైపు అన్నది అండర్లైన్ చేసుకోండి, మళ్ళించి మంచి డిసిషన్స్ తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడానికి మీరు దోహదపడేలాగా ఆ మెచ్యూరిటీని, ఆ ఏజ్ని, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని వాడుకోవాలి తప్ప మెచ్యూరిటీని, ఫ్రీడమ్ని, ఫ్లెక్సిబిలిటీని మిస్యూజ్ చేసి జీవితాన్ని స్పాయిల్ చేసుకుని
తల్లిదండ్రులను ఇబ్బంది పడుతూ మీరు ఇబ్బంది పడే విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. ఈ కాలేజీలో చదివేటప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే సెల్ఫ్ స్టడీ చాలా ఎక్కువగా ఉంటుంది. కోచింగ్స్లో సెల్ఫ్ స్టడీ ఉండదని నేను చెప్పను, తక్కువ ఉంటుంది. ఏదైనా డౌట్ వస్తే ఎవరైనా చెప్తారు, లేకపోతే కోచింగ్ ప్రాక్టీసు వాడే టీచరే మంచి ప్రాబ్లమ్స్ అనేది తీసి ఒక షీట్లో తీసి ఇస్తాడు మీకు. జేఈలో కొంచెం మంచి స్టూడెంట్స్, టాప్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ మనం చేయడమే ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి టాప్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా టాప్ సెక్షన్స్లోకి లేకపోతే మిగతా స్టూడెంట్స్కి ఇస్తారు. ఇక్కడ ఎవరు ఏ వర్క్ చేయరు, అంతా మనం ఓన్గానే చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్కి 4 రిఫరెన్స్ టెక్స్ట్ బుక్లు ఇస్తారండి. ఒక్కసారి మీరు బీటెక్ సిలబస్లో కానీ, మెడికల్ సిలబస్లో కానీ, లేకపోతే లా సిలబస్లో కానీ, డిజైన్స్లో కానీ వెళ్ళినట్లయితే ఒక్క టెక్స్ట్ బుక్లో కూడా మీరు చదవడానికి 100 రోజుల్లో ఎంత కష్టమో ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. 4 సంవత్సరాలు పట్టింది మనకు చదవడానికి, 2 సంవత్సరాలు పట్టింది ఒక ఎగ్జామ్ రాయడానికి, ఒక ర్యాంక్ తెచ్చుకోవడానికి. బట్ ఇక్కడ కాన్సెప్చువల్గా థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉంటే తప్ప అండర్ గ్రాడ్యుయేషన్లో ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. అదే కోచింగ్ అనేటప్పటికి ఏంటంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్, టఫ్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, స్పీడు, యాక్యురసీ, రెపిటేషను, రివిజను, సిస్టమాటిక్, ఆర్గనైజ్డ్, హెల్పింగు, సపోర్టింగ్ మెకానిజం ఇవన్నీ ఉంటాయండి. కాలేజీ వాడికి ఏమి ఉండవు. కాలేజీలో టైం వెరీ లెస్ టైం, హ్యూజ్ ప్రెజర్, హెవీ సబ్జెక్ట్స్, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నీ మనకి ఇష్టం లేకపోవచ్చు. నాన్ ఇంట్రెస్టెడ్ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్టెడ్ ఉంటాయి. టీచర్స్ కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు. ఎక్కువగా ఓన్గా చదివే విధానం ఎక్కువ ఉంటుంది. చదివిన తర్వాత మళ్ళీ అప్లై చేయాలంటే మీరు ఓన్గా మళ్ళీ ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సపోర్టింగ్ మెకానిజం ఉండదు, ఒక ఆర్గనైజ్డ్ విధానంలో ఉండదు. ప్లస్ ఏది ఇంట్రెస్టో డిసైడ్ చేసుకుని మెచ్యూరిటీ ఉన్నప్పటికీ క్లారిటీ రాక కన్ఫ్యూజన్లో జీవితం అంతా పాడు చేసుకోవడం, మొత్తం కన్ఫ్యూజన్లోనే బండి నడిపించడం, ఏం చేయాలో తెలియకుండా ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక అటు ఇటు వెళ్ళడం, మళ్ళీ 2 ఏళ్ళు పోయిన తర్వాత వెనక్కి రావడం, ముందుకెళ్ళే విధానం ఏదైతే ఉందో ఇది జనరల్గా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డిసిప్లిన్ ఉండాలి కాలేజీలో, కోచింగ్లో నేను ఉండకూడదు అని చెప్పట్లేదు. దానికంటే ఎక్కువగా సెల్ఫ్ డిసిప్లిన్ యూజీలో ఉండాలి. ఎందుకంటే ఆ ఏజ్లో హార్మోన్స్ ఇష్యూస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఎక్కువగా బయటికి ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి తిరిగేయడం, లేకపోతే టైం వేస్ట్ చేసుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్ అని చెప్పడం, లేకపోతే యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, లేకపోతే హాస్టల్స్లో ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటేనండి ఒక వీక్నెస్ని, ఒక బ్యాడ్ హ్యాబిట్స్ని పెంపొందించుకునే విధానం ఏదైతే ఉందో అది కాలేజీలో ఎక్కువగా మనం చూస్తున్నాం మనం. అందువల్ల కాలేజీ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కేక్ వాక్. కాలేజ్ మనకు ర్యాంక్ వచ్చింది కదా, మనం సెటిల్ అయిపోయాం, మనకు ఉద్యోగం వస్తున్న విధానం ఏదైతే ఉంటుందో ఆడు ఫస్ట్ ర్యాంకర్ అయినా, సెకండ్ ర్యాంకర్ అయినా, ఐఐటి ముంబైలో చదివినా, లేకపోతే ఇంకోటి చోట చదివినా, ఎంఐటీలో చదివినా, కాల్టెక్లో చదివినా, స్టాన్ఫోర్డ్లో చదివినా, సిఎంఏలో చదివినా, ఎక్కడ చదవనివ్వండి వాడికి స్ట్రగుల్ 11th 12th హై స్కూల్తో కంపేర్ చేస్తే చాలా 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 ఎక్కువ. హై స్కూల్ స్టడీ నథింగ్, కాలేజీ స్టడీ భారతదేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువగా ఉండడం వల్ల హై స్కూల్ స్టడీ స్ట్రెస్ వచ్చి ఎక్కువ మంది కాంపిటీషన్ వచ్చి చదువుతున్నారు తప్ప ప్రపంచంలో ఏ దేశం కూడా ఎక్సెప్ట్ చైనా అండ్ ఇండియా అండర్ గ్రాడ్యుయేషన్ రియల్ ఎడ్యుకేషన్. అసలు 10th 11th 12th అంత ఎడ్యుకేషన్ కాదండి. రియల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చదివేదే యూజీ. మంది హై స్కూల్లో ఎక్కువ ఉంటుంది జనరల్గా, మనకి యూజీలో పడిపోతుంది. అందు గురించే మనకు నోబెల్ ప్రైజులు ఎందుకు రావట్లేదు, లేకపోతే నువ్వు ఎందుకు గొప్ప వ్యక్తులు అవ్వలేకపోతున్నారో, ఎందుకు విదేశాలు వెళ్ళిపోతున్నారో చదువుకోవడానికి, ఎందుకు మనం సరిగా ఎక్సెల్ అవ్వలేకపోతున్నాం అన్నటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. దానికి ఇదే ఆన్సర్. మిగతా కంట్రీస్లో యూజీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పీజీ అలాగే పిహెచ్డీ ఉంటుంది, మనకు తగ్గిపోతుందండి. హై స్కూల్లో మనం ఫోకస్డ్గా ఉంటాం. 10th 11th 12th కొంచెం బెటర్గా డిసిప్లైన్గా రోజు 10 గంటలు 12 గంటలు చదవడం. కాలేజీకి వచ్చిన తర్వాత ఇంకా డౌన్ అయిపోయి అంటే వెక్స్ అయిపోయాడా, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు అనే విషయం పక్కన పెడదాం. కాలేజీ క్వాలిటీ తగ్గిపోవడం, ఇలా పీపీటీలు, పేజీలు, గీజీలు, ఎగ్జామ్ ముందు ఎవడో రాసిన నోట్స్ చదవడాలో ఆ దరిద్రానికి దిగజారిపోవడం, పీజీ అసలు లేకపోవడం, ఇది పడిపోతుంది. అంటే మిగతా కాలేజీల్లో యూజీ కంటే పీజీ టఫ్ ఉంటుంది, పీజీ కంటే పిహెచ్డీ అడ్మిషన్ టఫ్ ఉంటుంది. ఇండియాలో యూజీ అడ్మిషన్ టఫ్, పీజీ ఈజీ, పిహెచ్డీ డెడ్ ఈజీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఐఐటి ముంబై. డెడ్ ఈజీ యూజీతో కంపేర్ చేస్తే. డెడ్ ఈజీ అన్న పదం వాడలేదు, డెడ్ ఈజీ అన్న పదాన్ని వాడుతున్నాను నేను కంపేర్ టు యూజీ అడ్మిషన్. ఎందుకంటే పడిపోతూ ఉంటుందండి. మన లెర్నింగ్ స్టైలు మారాలి. మనకి ఏదో బట్టి పట్టడము, ఎగ్జామ్ ముందు చదవడము ఇలాంటి విధానం వద్దు. వెక్స్ అయిపోయాం, రిలాక్స్ అయిపోదాం అన్నటువంటి విధానం కాలేజీలోకి వచ్చినటువంటి విద్యార్థులు చేయడం వల్లే ఆల్మోస్ట్ కాలేజీలో ఉన్న టాప్ మోస్ట్ స్టూడెంట్స్, టాప్ ర్యాంకర్స్ ఇన్ జేఈ, నీట్ అండ్ క్లాట్ అండ్ ఐపీ మ్యాట్ అండ్ యూసీడ్ అండ్ అదర్ ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోవడం జరుగుతుందండి ఫస్ట్ ఇయర్లో. పెర్ఫార్మెన్స్ తక్కువ కదండి, ఫెయిల్ అవుతున్నారు. ఇట్స్ నిజంగా ప్యాథటిక్ కండిషన్ ఇది. దీనికి రీజన్ ఏంటంటే ఈ యొక్క ట్రాన్సిషన్ అంటారండి దీన్ని. అంటే ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి అలవాటు పడినటువంటి విద్యార్థి
వేరే సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్కి రావడానికి జరిగే ట్రాన్సిషను, ఆ ట్రాన్సిషన్ సైన్స్ని అండర్స్టాండ్ చేసుకోలేక ట్రాన్సిషన్ సరిగ్గా అవ్వలేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఇవి. ఈ ట్రాన్సిషన్ దయచేసి అర్థం చేసుకుని తెలియనటువంటి వ్యక్తులకి, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు అర్థమయ్యే విధంగా చెప్పి ఈ ట్రాన్సిషన్ స్మూత్గా అయ్యేటట్టుగా మీరు చేయగలిగితే ఆ ఫస్ట్ ఇయర్ కొంచెం అలవాటు పడి తర్వాత వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కోచింగ్లో ఉన్నటువంటి స్కిల్ సెట్ వేరు, ఇది ఎక్స్ట్రాడినరీ స్కిల్ సెట్, అది జేఈ కానీ నీట్ కానీ. బట్ ఇక్కడ వేరండి, ఇక్కడ మోర్ లెర్నింగ్, క్యూరియాసిటీ, డెప్త్తో పాటుగా ఇవన్నీ ఇక్కడ కావాలి. వీటితో పాటుగా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ని నేర్చుకుంటూ కొత్త విషయాల మీద రీసెర్చ్ చేయాలి, కొత్త విషయాలని మనం తెలుసుకోవాలని ముందుకు ఎంత కావాలో అన్లిమిటెడ్గా డిగ్ చేయడం. కోచింగ్ అంటే లిమిటెడ్ డిగ్గింగ్ అంటారు, అంటే సిలబస్కి బౌండరీస్ ఉంటాయి. ఇక్కడ సిలబస్కి బౌండరీస్ ఉండవు. లెర్నింగ్ మీరు ఎంతైనా నేర్చుకోవచ్చు. ఒక C++ని ఎంత డెప్త్ కలితే అంత డెప్త్ నేర్చుకోవచ్చు. ఇక్కడ డెప్త్ నేర్చుకోవడానికి, చాప్టర్లు పెంచుకోవడానికి కుదరదు, ఎందుకంటే బౌండరీస్ క్లియర్గా ఉన్నాయి. టీచర్ చెప్తాడు కాబట్టి అంతవరకు నేర్చుకుంటారు, అంతవరకు సిలబస్ ఉంది. యూజీలో ఒక బౌండరీ అంటూ ఏమి ఉండదు. మీరు ప్రాజెక్ట్ ఏదైనా చేయొచ్చు, రీసెర్చ్ ఏదైనా చేయొచ్చు, చదివినప్పుడు ఎంత డెప్త్ అయినా చదవచ్చు. అందుగురించే స్కోప్ ఈజ్ అన్లిమిటెడ్, గ్రోత్ ఈజ్ అన్లిమిటెడ్, లెర్నింగ్ ఈజ్ అన్లిమిటెడ్. ఇక్కడ అలా కాదు, ప్రతిదానికి లిమిటెడే ఉంటుంది. అది విత్ ఇన్ ద లిమిటెడ్లోనే మీరు ఎక్కువగా డిఫరెంట్ స్కిల్ సెట్ మీకు తీసుకుంటుంది. ఎందుకంటే యాక్యురసీ కావాలి. ఒక అరగంట ఎక్కువ టైం ఇస్తే చాలామందికి జేఈ ర్యాంకులు వచ్చేస్తాయి. బట్ ఇక్కడ నాలెడ్జ్ కాదు, యాక్యురసీ, స్పీడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇట్స్ డిఫరెంట్. ఇవన్నీ అవసరమే, నేను కాదని చెప్పట్లేదు, ఇవి కూడా అవసరమే. ఒక్కసారి మీరు కాలేజీ లోపలికి వచ్చిన తర్వాత ఈ స్కిల్స్ కట్టుకుంటే మర్చిపోండి. ఇంకా ఇది వచ్చేసింది, స్కిల్స్ చాలా అవసరం. మంచి ఐక్యూ లెవెల్ ఉంది, ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇక్కడ వేరే డిఫరెంట్ వర్టికల్స్లో స్కిల్ సెట్స్ని పెంపొందించుకునే అవకాశం. సో స్కూల్ ఎడ్యుకేషన్కి, కాలేజ్ ఎడ్యుకేషన్కి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇది దయచేసి అర్థం చేసుకుని ఎవరైతే స్కూల్లో సరిగ్గా చదవలేదో మేబీ కనీసం కాలేజీలో అన్నా కొంచెం ఎక్సెల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే స్కూల్లో బాగా చదివారో వాళ్ళు అదే ప్యాటర్న్లో, అదే అలవాటుతో, అదే పద్ధతిలో కానీ మీరు కాలేజీలో కూడా ట్రై చేసినట్లయితే ఫెయిల్ అయిపోతారు, మీరు ఇబ్బంది పడతారు. దయచేసి ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకుని, ఆ ట్రాన్సిషన్ అర్థం చేసుకుని ముందుకెళ్ళినట్లయితే ఇబ్బంది. అలాగే ఓన్ గోల్ సెట్టింగ్ ఉండాలి. ఇక్కడ గోల్ సెట్టింగ్ క్లియర్గా ఉంటుంది. 10th 11th 12th తోడికి చెప్తాడు కూడా ఇది ఎగ్జామ్ రాయాలని గోల్ ఇది అని. నీ గోల్ సెట్టింగ్ అసలు ఇది గోల్ సెట్టింగే ఎవడో చెప్పడో. గోల్ సెట్టింగ్ నువ్వే చేసుకోవాలి, ఓన్గా నువ్వే ఇవాల్వ్ చేసుకోవాలి, ఓన్గా సెల్ఫ్గా నువ్వే దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, దిగ్గు నువ్వే చేసుకోవాలి, నీ యాంబిషన్ నువ్వే ఫిక్స్ చేసుకోవాలి, నీ చదువు నువ్వే చదవాలి. మాస్టర్ చెప్పకపోయినా సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ని 4 yearsలో హ్యాండిల్ చేయాలి. కాబట్టి ఇది ఏదో టైం పాస్ చదువుదాం, ఏదో ఎగ్జామ్ ముందు చదువుదాం, లేదా సరదాగా గంతులేద్దాం, అటు ఇటు తిరుగుదాం, చదివితే పక్క షేమోడు ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడా, ఇలాగ జీవితాన్ని నాశనం చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువగా పిల్లల్లో మేము చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఇది మీరు ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి తప్పు జరగకుండా ఫస్ట్ ఇయర్లో కానీ మీరు చేసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. దీనితో పాటుగానండి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎకడమికల్గా చేస్తున్నటువంటి 15 తప్పుల్ని క్లియర్గా చెప్పాను నేను. చాలా ఇంపార్టెంట్, దయచేసి ఆ వీడియో వినండి. అంటే చాలా తక్కువ వీడియోలో మాత్రమే నేను వినమని రికమెండ్ చేస్తాను, అన్నీ చెప్పను అసలు నేను. ఎందుకంటే ఎకడమికల్గా ఫస్ట్ ఇయర్లో చాలామంది స్పాయిల్ అయిపోతుంది. దయచేసి ఆ 15 పాయింట్లు విని మీరు చక్కగా రాసుకుని పిల్లలకు చెప్పండి. ఒకవేళ పిల్లలు విన్నట్లయితే పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్తో, ఫ్రెండ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ షేర్ చేసుకోండి. డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే నాన్ అకాడమిక్స్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు కూడా సపరేట్గా వీడియో చేశాను. అకాడమిక్లో మిస్టేక్స్ ఏం చేయకూడదు, ఏమి చేయాలి, నాన్ అకాడమిక్స్లో ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు. అకాడమిక్లో గురించి సపరేట్ వీడియో ఉంది ఈజీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో. నాన్ అకాడమిక్కి కూడా నేను సపరేట్గా ఫస్ట్ ఇయర్లో సపరేట్గా చేశాను. ఇది వచ్చేటప్పటికి ట్రాన్సిషన్ ఏ విధంగా అవ్వాలన్న దాని గురించి నేను ఇక్కడ చేయడం జరిగింది. సో దీని అంతా మీరు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటేనంటే జేఈ లాంటి దాంట్లో జనరల్గా ఎలా ఉంటుందంటేనంటే మామూలుగా అంటే డిగ్రీ మారతాన్ లాంటిది అనుకోండి. కొత్త సబ్జెక్టులు వస్తూ ఉంటే చదువుతూ ఉంటే స్లోగా అలా వెళ్తూనే ఉండాలి. జేఈ వేరండి, సేమ్ థింగే మన రిపిటేషన్గా కొంచెం దానికి సంబంధించినటువంటి ఆ డిఫరెంట్ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకునే విధానం ఉంటుంది. అందువల్ల రిలాక్స్ అవ్వకుండా 4 yearsని ఎవరైతే కన్సిస్టెంట్గా ఎవరైతే చదువుకుంటా డిఫరెంట్ స్కిల్స్ని దీంతోపాటు పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ స్కిల్స్ చేసుకోవాలి, లేకపోతే ఇవన్నీ అన్ని స్కిల్ సెట్స్, అన్ని టేస్ట్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నీ కూడా ఈ 4 yearsలో రావాలి. ఈ 4-5 yearsలోనేమో మనకు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ కోచింగ్ సెంటర్స్లో పొద్దున్న 6 గంటలకి రాత్రి 10 దాకా కూడా
ఇంకొకటే ఇక్కడ వైటమిన్ డి ఉండదో లేకపోతే వైటమిన్ బి ఉండదో ఏముండదో కూర్చుంటారో వాళ్ళకి ఎండ కూడా తెలియకుండా కూర్చుని ఈ 3 సబ్జెక్టు 4 ఏళ్ళు చదువుతా కూర్చున్నారు. ఎవరికి ర్యాంకులు వస్తున్నాయి, ఎవరికి ర్యాంకులు రావట్లేదు, ఏం జరుగుతుందో ఇంక దేవుడికి తెలియాలి. ఇంకా పక్కన పెట్టండి. ఈ 4 ఏళ్ళు చదివి మొత్తం హెల్త్ అంతా పాడు చేసుకుని చాలా లీన్గా అయిపోయి సరైన న్యూట్రియంట్స్ లేక అసలు ఓన్లీ ఆ రైసు ఆ కార్బోహైడ్రేట్స్ తిని మొత్తం ఆ 4 ఏళ్ళు ర్యాంక్ రాక స్కిల్స్ ఏమీ లేక ఇబ్బంది పడుతున్నారండి. ఈ 4 ఏళ్ళు వేరు, ఈ 4 ఏళ్ళు వేరు. అసలు హెల్త్కి సంబంధించి కూడా సూపర్ ఫుడ్స్ అని చెప్పి కొన్ని వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను నేను. మీ ఫ్యూచర్లో మీకు హెల్త్కి స్టూడెంట్స్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హెల్తీ యూత్ ఉంటేనే కంట్రీ ముందుకు వెళ్తుంది. చాలామంది అసలు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి జాబులు రిటైర్ అయిపోతున్నారు, జాబులు చేయలేకపోతున్నారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండట్లేదు. చాలా సివియర్గా హెల్త్ డ్యామేజ్ అవుతుందండి. కిడ్నీ ప్రాబ్లమ్స్, షుగర్స్ ఇలాంటి చాలా వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా నేను ఒక హెల్త్ వీడియోస్ సిరీస్ ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాను నేను. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాబట్టి మేబీ అవి కూడా మోర్ ఇంట్రెస్టింగ్గా నేను ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ బట్ స్టిల్ నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.